వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈ రోజు దాబా స్టైల్లో చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. సూపర్ ఉంటుంది. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ చికెన్ ని నీట్ గా కడిగి పెట్టుకోండి. ఇలా కడిగిన చికెన్ లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు 2 టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ ని లో టు మీడియం లో పెట్టి బాగా వేగనివ్వండి. చికెన్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి మరొక ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని దీంట్లో చెక్క, లవంగాలు, జాపత్రి, బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి వేయించుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత మనం ముందుగా తీసుకున్న టమాటాలని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ టమాటా పేస్ట్ ని కూడా వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగిన తర్వాత దీంట్లో కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న చికెన్ ముక్కలన్నింటినీ వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1.5 గ్లాస్ దాకా నీళ్లు పోసి ఒకసారి కలుపుకొని 5 లేదా 6 పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని కలిపి మూత పెట్టేసి ఉడకనివ్వండి. కూర ఈ విధంగా ఉడికిన తర్వాత లాస్ట్ గా గరం మసాలా పొడి వేసుకొని కలుపుకొని కొత్తిమీర చల్లుకుంటే సూపర్ ఉంటుంది కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి. రైస్ లోకి బాగుంటుంది, చపాతీ, పుల్కా, నాను, బటర్ నాన్ ఇలాంటి వాటిల్లో కూడా బాగుంటుంది.